ముల్లంగి ఆరోగ్యానికి మంచిది, కానీ పచ్చివాసన వల్ల తినేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు. ఒకవేళ మీ ఇంట్లో కూడా ముల్లంగి అంటే ఎవరైనా ఇష్టపడకపోతే ఇలా వెరైటీగా తురుము పచ్చడి చేసి పెట్టండి. వారిని కూడా ఇది మెప్పిస్తుంది. అన్నం, ఇడ్లీ, దోసల్లోకి ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ ముల్లంగి తురుము పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి. ముల్లంగి తురుము పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: ముల్లంగి తురుము 1 కప్పు, పచ్చిమిర్చి 4 నుండి 5, నూనె 4 టేబుల్ స్పూన్లు, నిమ్మకాయ అరచెక్క, ఎండుమిర్చి 2 నుండి 3, కారం 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 2 టీ స్పూన్లు, నువ్వులు 1.5 టీ స్పూన్లు, కరివేపాకు 2 రెబ్బలు, ధనియాలు 1.5 టీ స్పూన్లు, వెల్లుల్లి 10 నుంచి 12 రెబ్బలు, పసుపు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 మీడియం సైజ్, ఉప్పు రుచికి సరిపడా. ముల్లంగి తురుము పచ్చడి తయారు చేసే విధానం: ముందుగా ముల్లంగిని శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పొయ్యాలి. నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, నువ్వులు వేసి వేయించాలి. ఇవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అన్నీ నూనెలో చక్కగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారపొడి, కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, స్పూన్ జీలకర్ర, 5 లేదా 6 వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. అన్ని పదార్థాలు చక్కగా వేగిన తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ముల్లంగి తురుమును దీంట్లో వేసి బాగా కలపాలి. దీంట్లోనే కొద్దిగా పసుపు వేసి ముల్లంగి తురుము పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ముల్లంగి చక్కగా ఉడికిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడిని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పొడి ముల్లంగికి బాగా పట్టేలా 2 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చివరగా నిమ్మరసం కలిపారంటే ముల్లంగి తురుము పచ్చడి రెడీ. దీన్ని అన్నం, రోటీలు, దోశలు, ఇడ్లీలు ఇలా అన్నింటిలోకి ఈ పచ్చడిని తినొచ్చు.